తులసిరెడ్డి గారు, ముఖ్యంగా మీరు అమరావతి వెళ్ళారు. అమరావతి వెళ్ళి అక్కడ టెండర్ల ప్రక్రియ గాని, లేకపోతే భూముల గురించి గాని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. మీరెందుకు అమరావతి వెళ్ళాల్సొచ్చింది సార్? సిపిఐ రామకృష్ణ గారి కుమార్తె మ్యారేజ్ కోసం వచ్చాను. సాయంత్రం 6-7 గంటలకు మ్యారేజ్. ఆ రోజు ఆదివారం. ఉదయం ఏం చేయాలా అని ఆలోచించేటప్పుడు ఒకసారి ఖాళీగా ఉన్నా కదా, ఒకసారి చాలా రోజులైంది, ఒకసారి రాజధాని క్షేత్రస్థాయిలో చూస్తే బాగుంటుందని చెప్పేసి అప్పటికప్పుడు అనుకుని పోయి అమరావతిని చూడడం జరిగింది. అంతే తప్ప దీని వేరే ఏం కాదు. వచ్చేసి ఆదివారం కాబట్టి, మ్యారేజ్ ఈవెన్ నైట్ కాబట్టి మార్నింగ్ వచ్చేసాను. ధర్మవరం ఎక్స్ప్రెస్కి వచ్చాను, విజయవాడ దిగాను. ఇంకా మార్నింగ్ అంతా ఖాళీగా ఉన్నా కాబట్టి పోయి చూశాను. చూస్తే క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా చూస్తే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ బాగుంటుంది. ఎందుకంటే చర్చా వేదికలకు పనికి వస్తుంటుంది. ఇది ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని ఆ విధంగా చేస్తున్నారు కదా. మరి దాని గురించి మనకు కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటే బాగుంటుంది ఉద్దేశంతో పోయి చూడడం జరిగింది అంతే. ఆ నేపథ్యంలో నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే, అక్కడ నేను దాదాపు ఉద్దండరాయనిపాలెం దగ్గర 2015 అక్టోబర్ 22న ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన ప్రదేశం నుండి బయలుదేరాను. ముందు ఆయన శంకుస్థాపన చేసింది ఆ శిలాఫలకము, అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా తెచ్చిన మట్టి, నీరు అవన్నీ చూసి ఆ నుండి మొదలుపెట్టి నెక్స్ట్ ప్రజెంట్ సచివాలయం, అంటే ఇప్పుడు రన్నింగ్ లో ఉండే తాత్కాలిక సచివాలయం వెలగపల్లి ఉండడానికి అక్కడికి పోయి చూసాము. అక్కడ నుండి విట్ యూనివర్సిటీ, తర్వాత ఎన్ఐడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ ఆ విద్యాలయము, ఎన్జిఓ క్వార్టర్స్, ఏపీసీఆర్డీ బిల్డింగు, ఎమ్మెల్యేల క్వార్టర్స్, జడ్జీల బంగ్లాలు, మంత్రుల బంగ్లాలు, ఇప్పుడు ఇంకా శాశ్వత సచివాలయ భవనానికి, శాశ్వత అసెంబ్లీ భవనానికి, శాశ్వత హైకోర్టుకు ప్రజెంట్ వచ్చేసి జరిగే ప్రదేశాలను ఇవన్నిటినీ చూడడం జరిగింది. కాబట్టి దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే, అంతో ఇంతో వర్క్ జరుగుతుంది, దానికి కాదనలేదు. కానీ ఇక్కడ ప్రధానంగా విభజన చట్టం ప్రకారంగా రాజధానిలో 1 రాజ్భవను, 2 సచివాలయము, 3 అసెంబ్లీ భవనము, 4 కౌన్సిల్ భవనము, 5 హైకోర్టు. వీటిలో రాజ్భవన్ అనేది ఆ పనులు ఇంకా ప్రారంభమే కాలేదు, అది 0 లెవెల్లో ఉన్నాయి రాజ్భవన్. తర్వాత పర్మనెంట్ సచివాలయం, పర్మనెంట్ సెక్రటరియట్ సంబంధించి పునాది దశలో ఉంది, ఓన్లీ పునాది దశ, బేస్ లెవెల్లోనే ఉంది. 3వది అసెంబ్లీకి శాసనమండలికి సంబంధించి కూడా పునాది దశలోనే ఉంది. హైకోర్టు, పర్మనెంట్ హైకోర్టు సంబంధించి కూడా పునాది దశలోనే ఉంది. కాబట్టి ఇక్కడ ప్రధానమైనటి రాజ్భవన్కు సంబంధించి అది ఇంకా మొదలేగాల, సచివాలయము పునాది దశలో, అసెంబ్లీ పునాది దశలో, మండలి భవనం పునాది దశలో, హైకోర్టు పునాది దశలో. ఇంకా మిగతా వచ్చేసి కొంత ఎమ్మెల్యే క్వార్టర్స్, మంత్రుల బంగ్లాలు, జడ్జీల బంగ్లాలు, ఇవన్నీ కొంత అడ్వాన్స్ స్థాయిలో ఉన్నాయి. ప్రత్యేకించి ఇన్స్టిట్యూషన్స్ విట్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ డిజైన్ వచ్చేసి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉన్నాయి. ఇంకా మిగతా రెసిడెన్షియల్ ప్లాట్స్ కానీ, కమర్షియల్ ప్లాట్స్ కానీ, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏమీ లేదు. అక్కడ ఒక్క ప్లాట్ కట్టింది లేదు, ఒక చోట రోడ్లు వేసింది లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. రోడ్లు వచ్చేసి కొన్ని చోట్ల పక్కనే బిల్డింగ్ ఉంది. ఇప్పుడు ఎన్జిఓ క్వార్టర్స్ పెద్ద బిల్డింగ్, పక్కనే రోడ్డు ఉంది. ఆ రోడ్డు నుండి పోయేదానికి వీలు పల్లె. అది ఆల్మోస్ట్ ఒక చెరువులా ఉంది, చేపల చెరువులా ఉంది. రోడ్డు మీద, రోడ్డు పక్కన అంటే గుంతలు తీసి నీళ్లు ఉంటాయి, రోడ్డు మీద నీళ్లు వచ్చేసి ఒక చేపల చెరువు నుండి కారు పోలేక మన ఇంటికి రావడం జరిగింది. కాబట్టి పైకి చెప్పేటంత నేను అస్సలు జరగలేదని చెప్పడంలే, అంతో ఇంతో వర్క్ జరుగుతోంది. కానీ ప్రధానమైనటువంటి రాజధాని సంబంధించిన విభాగాలన్నీ ఇంకా చాలా పునాది దశలో ఉన్నాయి. కొన్ని రాజ్భవన్ ఇంకా ప్రారంభమే కాలేదు, మిగతా కొంత లెవెల్కి వచ్చాయి. కానీ తర్వాత నాకు అనిపించింది ఏమంటే, ఇక్కడ దుబారా బాగా జరుగుతుంది అనిపించింది. ఖర్చు వచ్చేసి ఓ దిక్కు మనము బీద రాష్ట్రం అంటూ దుబారా నాకు ఎందుకు అనిపించింది అంటే, ఆల్రెడీ రన్నింగ్ లో ఉండే సచివాలయం చూశాను, తాత్కాలిక సచివాలయం, అది 1151 కోట్ల రూపాయలతో కట్టారు. 10 ఏళ్లగా అనుంటే పరిపాలన సాగుతా ఉంది. 1151 కోట్లు అదేమి చిన్న అమౌంట్ కాదు. ఇప్పుడు మళ్ళా సెక్రటరియట్ శాశ్వత భవనాల కోసము 4689 కోట్లు ఖర్చు పెట్టారు. అదే తెలంగాణలో పర్మనెంట్ సచివాలయానికే 616 కోట్లు ఖర్చు పెట్టింది. తెలంగాణ సచివాలయం మొత్తం 616 కోట్లు బ్రహ్మాండంగా ఉంది. కానీ ఇక్కడ
టెంపరీ సచివాలయానికి 1151 కోట్లంట, పర్మనెంట్ సచివాలయానికి 4689 కోట్లంట. కాబట్టి ఆల్రెడీ 10 ఏళ్ల ముంటి టెంపరీ సచివాలయం ఉండే, అది టెంపరీ కాదు, అది పర్మనెంట్. అది కానీ వీళ్ళ ఉద్దేశం అది టెంపరీ, ఇంకోటి పర్మనెంట్, దేనికో అర్థం కాలేదు. అదేవిధంగా హైకోర్టు విషయం, అదేవిధంగా అసెంబ్లీ, ఆల్రెడీ అసెంబ్లీ రన్నింగ్ లో ఉంది, మళ్ళా కొత్త అసెంబ్లీ భవనం. కాబట్టి ఒకవైపు బీద రాష్ట్రం అంటూ దుబారా అనేది విపరీతంగా కనపడుతుంది. అది ఒకటి. రెండవది, ఇప్పుడు జరిగే కన్స్ట్రక్షన్స్ అంతా యాక్చువల్ గా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి గ్రాంట్ రూపంలో. విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 ప్రకారంగా రాజ్భవన్ కు, సెక్రటరియట్ కు, అసెంబ్లీకి, కౌన్సిల్ భవనానికి, తర్వాత హైకోర్టుకు, మౌలిక సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలి. కానీ కేంద్రంలో కూటమి ప్రభుత్వమే, ఇక్కడ కూటమి ప్రభుత్వమే. ఇంతవరకు వచ్చింది 1500 కోట్ల రూపాయలు మాత్రమే, పిల్లికి బిచ్చం వేసినట్లు. ఇంకా మిగతా అంతా అప్పు తెచ్చుకోమంటున్నారు. కానీ కేంద్రం నుండి నిధులు తెప్పించడంలో అట్టర్ ఫెయిల్యూర్. అక్కడ కూటమే, ఇక్కడ కూటమే. మీ చేతిలో మీ సపోర్ట్ లేకుంటే ఆడ మనుగడ సాగించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా చట్ట ప్రకారంగా తెప్పించిన నిధులు కూడా తెప్పించడం లేదు. అది రెండవ అంశం. మూడవది అప్పు. రాజధాని పేరు చెప్పి ఇప్పటికే 31,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇది చిన్న అమౌంట్ కాదు, 31,000 కోట్లు. దాంట్లో వరల్డ్ బ్యాంక్ నుండి 7,500 కోట్లు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి 7,500 కోట్లు, హడ్కో నుండి 11,000 కోట్లు, కేఎఫ్ఐ బ్యాంకు, జర్మనీ బ్యాంకు 5,000 కోట్లు. మొత్తం 31,000 కోట్లు ఇప్పటికే తెచ్చారు. అది చాలక మళ్ళీ 32,500 కోట్లకు మళ్ళా ఇన్నింటి పెట్టారు అప్పు కోసం. వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి 14,000 కోట్లకు, నాబార్డ్ నుండి 10,000 కోట్లకు, NABFID బ్యాంక్ నుండి 7,000 కోట్లకు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి 1,500 కోట్లు, మొత్తం అలా 32,500 కోట్లకు మళ్ళా ఇన్నింటి పెట్టారు. అంటే రెండు కలిసి 63,500 కోట్ల రూపాయలు రాజధాని పేరు చెప్పి రాష్ట్ర ప్రజల మీద అప్పు చేస్తున్నారు. ఇంతకుముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు, భూమి సమీకరించాం, 34,000 ఎకరాలు సమీకరించాం. దాంట్లో 8,000 ఎకరాలు గవర్నమెంట్ కు అన్ని పోను మిగులుతుంది. ఆ డబ్బు, ఆ యొక్క 8,000 ఎకరాలను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి డబ్బు సంపాదించి, సంపద సృష్టించి, ఆ సంపదతో రాజధాని నిర్మాణమే కాకుండా ఇంకా మిగతా రాష్ట్రంలో డెవలప్మెంట్ దీంతో చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడేమైంది? కేంద్రం నుండి నిధులు తెప్పించడం లేదు, ఇక్కడేమో అప్పుల మీద అప్పులు, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ లేదు, ఏం లేదు. సంపద సృష్టి కాదు, సంపద ఆవిరైపోతుంది ఇక్కడ. తర్వాత నేను అక్కడ రైతులతో మాట్లాడితే, రైతులు కొందరు వచ్చేసి పూర్తిగా చెప్పలేకున్నారు, కొందరు రైతులు వచ్చేసి అసంతృప్తి వెలుగుస్తున్నారు.